నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. అక్క, పవనమాన సూక్తం ఇది చదువుకుని ఇది అసలు ఎందుకు చదువుతాం? పీరియడ్స్ ఇంట్లో కలిపేస్తే ఇప్పుడు అందరూ సర్వసాధారణంగా అందరూ కలిపేస్తున్నారు. కలిపేసుకుంటే గనక అది చదువుకుని ఆ నీళ్ళతో ప్రోక్షణ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చేయకూడదు అని ఇంకొకళ్ళు చెప్తూ ఉన్నారు. డెఫినెట్ గా కన్ఫ్యూజన్ అంతే. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అక్క? పవనమాన సూక్తం చేసుకుని అంటే గత్యంతరం లేకనే కదా కలుపుతారు ఎవరైనా. ఏదో అన్నీ కలిసి వచ్చి లేకపోతే అంతా బానే ఉంటే మోస్ట్లీ కలపరు. రెస్ట్ ని మేజర్ గా కన్సర్న్ గా తీసుకుని పెట్టినటువంటి ఆచారం ఇది. ఏదో ముట్టుకోకూడదు వీళ్ళేదో వాళ్ళేదో పాపాత్ములు అని కాదు కదా, రెస్ట్ కావాలి ఆడదానికి అని పెట్టింది. మరి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ దీని మీద? ముట్టు కలపకూడదు, పాపమే అది, రెస్ట్ కాదు, పాపమే. పాపమే. అవును, మరి భూదేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇచ్చారు అమ్మవారు. అర్థమైందా? బ్రహ్మహత్య పాతకంలో ఎవరెవరు పంచుకుంటారు అని అంటే గనక స్త్రీ కూడా పంచుకోవాల్సి వచ్చింది. అది పాపమే అనుకుందాం. పోనీ సైన్స్ పక్కకు పెట్టేద్దాం కొంచెంసేపు. రెస్ట్ ఉండాలి అప్పుడు కాబట్టి ఇలా చేశారు, పాపం అని చెప్పారు అని అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకో, ఇంట్లో ఇద్దరు మగ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, అత్తగారు మావగారు కూడా ఉంది. నేను అడుగుతున్న క్వశ్చన్, ఎవరైతే వద్దన్నారో చెప్తున్నా, కలుపుకోవద్దన్నారు కదా, అత్తగారు మావగారు ఉన్నారు, అత్తగారు వంట చేయరు, ఇంట్లోనే ఆవిడ పెడితే తింటారు, ఏం పెడితే అది తింటారు అనుకుందాం ఫర్ సపోజ్. పెద్దవాళ్ళు ఇద్దరు చేసి అలసిపోయారు, మాకు రిటైర్మెంట్ ఏజ్ అని అన్నారు. ఓకే, కోడలిది ఆన్ డ్యూటీకి వచ్చింది. మరి ఆ కోడలు పక్కకు కూర్చుంటే ఎవరు వండి పెట్టాలి? మొగుడు ఒప్పుకోడు. అవన్నీ నాకు చెప్పకు నువ్వు అంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మగపిల్లలు అనుకో, వాళ్ళకి అసలు తెలియదుగా పక్కన కూర్చోవడం. ఇంకా అవునా, ఎక్కడో వేరే చోట ఎక్కడో ఉంటారు, మరి వాళ్ళు అక్కడ కలుపుకున్నారో ఏం చేశారో మనకు తెలియదు అంతకుముందు. నువ్వు కూర్చుంటే మా అమ్మ చేయాలా వంట అంటాడు ఆ 3 రోజులు. ఎలా, ఏం చేయాలి? కలపాలా, కలపకూడదా? ఏం చేస్తాం మరి? కలపాలి. రోజులు బయటకు కలిపింది అది కలపాలి. 3 రోజులు తినడమే, ఆ తినడమే కాదు, ఇంకా బోల్డ్ మాటలతో కూడా బోలెడు హింసాత్మకమైన బోలెడు తినాల్సి వస్తుంది. ఓన్లీ లంచ్లు డిన్నర్లే కాదు కదా, కాఫీలు టీలు మొదలుకొని నీళ్ల దగ్గర నుంచి అన్ని కదా. అసలు నేను తెలుసా, నేను కళ్ళారా కొన్నిసార్లు ఆడదాని పరిస్థితి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. జీవితంలో ఒక మాట బాగా నాకు నచ్చే మాట ఏంటంటే, అడవిలో మానై పుట్టడం బెటర్ ఆడదానిగా పుట్టే కంటే. అది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే మంచినీళ్ళు టక్కుమని ఇట్లా పెట్టి పోసిన వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. మంచినీళ్ళు అడిగితే బయట ఉన్నప్పుడు నీళ్ళు అడిగితే ఆ గ్లాస్ ఇక సొట్టబడిపోవాలన్నమాట. ఇంకా నేను చూశాను అలా. పాపం అన్ని తిట్లు తింటూ ఆవిడ బయట కూర్చోకపోతే ఏమైంది? ఆ బాధ భరించే కంటే ఆ పాపం చేయడం బెటర్ కదా. కొంతమందికి అది ఇష్టం ఉండదు కలపటం అనేది. అన్నం తీసుకురావాలి, అన్నం పెట్టాలి అని అంటే ఆ కంచెని తీసుకొని బయట నుంచోవాలి. కంచెని తీసుకొని బయట నుంచుంటే వాళ్ళు అన్నం పైనుంచేస్తారు. అత్తగారు వాళ్ళు ఓహో, ఇలా ఉండేదా? ఇలాంటివి చూసాను నేను. భోజనం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు. దీని బదులు నాకు ఆకలి లేదని పడుకున్న వాళ్ళని కూడా చూసాను. ఈ బాధ అంతా పడే బదులు ఆకలి లేదంటే బెటర్ కదా అని చూసి, వాళ్ళు ఆకలితో ఉన్నారని తెలిసి నేను బాక్స్కి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తినమ్మా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి, ఆ బాక్స్ మళ్ళీ నేను కడుక్కుంటే నీళ్ళు జల్లుకొని తెచ్చుకొని మళ్ళీ తలంటి పోసుకొని పూజ చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అట్లా ఎప్పుడు కూడా అవతల వాళ్ళ పరిస్థితిని చూసి మాట్లాడాలి. ఇప్పుడు ఏం చెప్పారు చెప్పిన వాళ్ళు కరెక్ట్ చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? కలుపుకుంటే గనక, మా ఇంట్లో చెప్పిన వాళ్ళ సంగతి చెప్తున్నా, మా ఇంట్లో మేము కలుపుకోము, మేము దూరంగానే ఉంటాం. మీలో ఎవరైనా కలుపుకుంటే గనక మీకు కుదరకపోతే పవనమాన సూక్తం ఒక పీట వేసి, ముగ్గు వేసి, నీళ్లు రాగి చెంబులో నీళ్లు పెట్టి పవనమాన సూక్తం చదువుకోండి. లేదంటే కనుక యూట్యూబ్లో వినండి. అది మీరు
వీళ్ళంతా ప్రోక్షణ చదువుకోండి, చేసి. ప్రోక్షణ చేసుకోండి అని చెప్పారు. ఇంట్లో ఉన్న కుదరని ఇళ్ళల్లో ఉన్నాయి అనుకో, ఫర్ సపోజ్ ఉమ్. కుదరని ఇళ్ళల్లో ఉన్నాయి. ఉమ్. వాళ్ళు కనీసం మానసిక ప్రశాంతత, Exactly. అయ్యో Exactly. నేను ఇలా కలిపేస్తున్నాను అని చెప్పి చక్కగా చేసుకొని సంప్రోక్షణ చేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటే తప్పేంటో నాకు తెలియదు. పవనమాన సూక్తం ఆడవాళ్ళు చదవకూడదు, యూట్యూబ్లో అది వినకూడదు. ఎవరు చేస్తారయ్యా ఇంకా? అసలు యూట్యూబ్ లో స్తోత్రాలు ఏవి వినొద్దు. ఏంటి అసలు డెమో ఇది? వీడియోలు వద్దు. ఏంటిది డెమో వీడియో చూపిస్తే తప్పేంటి? మనం కూడా వారాయి అమ్మవారిది చూపించాం, ఉమ్. తప్పేముంది? సత్యనారాయణ వ్రతం 500కి చేస్తారు, ఎవరమ్మా చేస్తున్నారు? వివరే చూపించండి. చూపించండి ఒకసారి, నేను సత్యనారాయణ చేయించుకుంటాను. చేయించుకునే వాళ్ళు 500కే చేస్తారు. ఎవరు చేస్తారండి అంటే నేను ఒక్కసారి. మాట్లాడతాను వాళ్ళతో. ఆహా, సామూహికంగా ఏనేమో అక్క. సామూహికంగా కాదు, ఇంటికి వచ్చి ఇంట్లో. చేస్తే 500కా? అన్యాయం అది. అసలు అసలు మనమైన ముఖం ఉండద్దు ఇవ్వడానికి ముఖం ఉండద్దు మనకి. కరెక్ట్. ఆయన ఎలా బ్రతుకుతారు? తప్పు అది. చాలా 3000 పొరపాటు. లేనిదే అసలు ఎవ్వరు ఉమ్. రారు. 3000 ఖచ్చితంగా ఇవ్వవలసిందే. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఉమ్. పర్ డే వాళ్ళకి ఎంత వస్తుందో ఒకసారి లెక్కేసుకుంటే బ్రాహ్మడికి ఎంత ఇవ్వాలనేది మనకి లెక్క తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది మెయిన్, అది ఇంపార్టెంట్. సో శుభ్రంగా చేసుకోవచ్చు. ఉమ్. ఒకవేళ మీకు ఒకవేళ చేసే కొంతమంది అక్క, ఉమ్. ఇదే ఆన్ దిస్ నోట్ మనం మాట్లాడుకోవాలి. కొంతమంది అన్ని ఉన్నా కూడా కలిపేసే వాళ్ళని చూస్తుంటాం జనరల్ గా. అన్ని చక్కగా సౌకర్యంగా ఉంది అని అంటే కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి నేను చెప్తాను, ఉమ్. మానసికంగా మీకు తెలుసు మీరు కావాలని కలుపుతున్నారా, కుదరక కలుపుతున్నారా, గతి లేక కలుపుతున్నారా. గతి అంటే ఇంకోటి అనుకోకండి, మీకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేరు. కూర్చున్నా కూడా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని అనిపిస్తుంది. నా దృష్టిలో ముట్టుని తిట్టుకోకూడదు. అరే నేచర్. ఎందుకంటే మనకి పిల్లల్ని ఇస్తుంది, మరి అవునా కాదా? మరి? మనం కంటాం. ఆ తర్వాత చాలా మంది చంపేస్తుంది నన్ను, మెనోపాజ్ వచ్చిన వాళ్ళు తిట్టుకుంటుంటే నేనంటే వద్దమ్మా, చక్కగా పిల్లల్ని అన్నారు, ఎందుకు అట్లా Nature ని అలా మాట్లాడుకుంటారు, అనొచ్చా? తప్పు. అప్పుడు నీకు యూజ్ అయింది కదా టైం టు టైం వచ్చి, ఇప్పుడు అది అయిపోయే టైం, మెనోపాజ్ దాని టైం అది ఎలా బిహేవ్ చేయాలో, ఏ టైంకి ఎలా బిహేవ్ చేయాలో చేసేస్తోంది. Correct. మీరు మాత్రం తిట్టుకోకూడదు అని కూడా నేను చెప్తాను. అట్లా అలాంటి ఇప్పుడు మీరు కావాలని కలుపుతున్నారా లేదా అనేది చూసుకోండి. మీ మనసు కావాలని కలిపితే మాత్రం 1 నెల 2 నెలలు ఇబ్బందిగా ఉంటుంది, చాలా చాలా అలవాటు ఇబ్బందిగా ఉంటుంది చేసుకోవడానికి. అలవాటు అవ్వడానికి. తర్వాత మీకు కలుపుతుంటే చికాకు వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్, తగిలితే అసలు ఏదైనా ఆ. గుడ్డ తగిలితేనే మనకి అబ్బా ఆ. దాన్ని తడిపేసేంత వరకు మనసు అవును, అవును, అవును. కాబట్టి Right. అది అలవాటు చేసుకోండి. ఆ. కుదరని పక్షంలో పవనమాన సూక్తం చదువు, వేరే ఆప్షన్ ఏమైనా చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పవనమాన సూక్తం చదవద్దు, పవనమాన సూక్తం చదవద్దు అంటున్నారు కదా, మరి ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయం చెప్పి అది చెయ్యొద్దు అని చెప్పాలి. ఇంకో నేను ప్రత్యామ్నాయం. ఎప్పుడైనా కూడా ఇది చెయ్యకండి అని చెప్తే దానికి ప్రత్యామ్నాయం ఉందా అని చూసుకొని, లేదు అంటే గనక ఏమంటే దీనికి ప్రత్యామ్నాయం లేదు, ఇదే ఇలానే చెయ్యాలి. నన్ను చాలా మంది ఏమడుగుతారో తెలుసా, అమ్మ 4వ రోజు దీపం పెట్టచ్చా, మేము చేయొచ్చా, మేము రెమెడీ చేయొచ్చు అని అంటే, నేనంటే 100 సార్లు మీరు అడిగినా చెయ్యొద్దు అనే వస్తుంది నా ఆన్సర్. అదేదో నా చేత చెప్పిచ్చేసి రాజపాప పురోహిత అని చెప్పి ఆవిడ చెప్పందిగా మేము చేసామని చెప్తే Correct. ఇంకంతే సంగతులు. కాబట్టి మీరు ఏమన్నా అనుకోండి, నేను మాత్రం ఒప్పుకోను 4వ రోజు చేయకూడదు. మీకు తెలీదా? నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? తప్పు కదా. పొరపాటున ఎవరన్నా పర్వాలేదని అంటే మీరు కూడా ఆ తప్పు చేస్తారు కదా. అలా తప్పమ్మ అడగద్దు అని చెప్తాను నేను. కాబట్టి పవనమాన సూక్తం గనక చదువుకొని అలా చేసుకోకూడదంటే మరి ముట్టు కలుపుకునే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎలా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి? బట్టలన్నీ ఉతుక్కోవాలంటే ఉద్యోగాలకు వెళ్ళాలి, మనం ఇంట్లో ఉంటాం, అట్లా కుదరదు. నేను ఇంట్లో ఉంటాను, నాకు స్టూడియో రావడం పని, కరెక్షన్ చేయడం పని, కొద్దో గొప్ప నాకు టైం దొరుకుతుంది. పాపం పొద్దున్నే వెళ్ళి ఆ ల్యాప్టాప్లతో అలా కుస్తీలు పడి అందరూ ఇంచుమించు సాఫ్ట్వేర్లలోనే ఉన్నారు అనుకో ఫర్ సపోజ్. మరి అక్కడ ఆల్రెడీ పాపం వాళ్ళు ఎవరో ఒకళ్ళు కలిపిన వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇంటికి వచ్చేసి గబగబా బట్టలు మార్చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అంతా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి ఏముంది ప్రత్యామ్నాయం అనేది చెప్పాలి. మనం చెప్పిన తర్వాత మనం ఏమైనా మాట్లాడాలి. కాంట్రడిక్ట్ చేయటమే మేజర్ ఎజెండా లాగా పెట్టుకుని ఏం చెప్తున్నారో దానికి ఆపోజిట్ గా చెప్పాలి, లేకపోతే దాన్ని వ్యతిరేకించేయాలి అని చెప్పి మీ వ్యక్తిగత మీ శత్రుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ వచ్చి చెప్తూ జనాలకి కన్ఫ్యూజ్ చేస్తూ, పోనీ కన్ఫ్యూజ్ రకరకాలు చెప్తుంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది దాని ప్రకారం చెప్తుంటారు. అయితే ఇట్లా కన్ఫ్యూజ్ చేయటం కానీ, లేకపోతే ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇది చెప్తాము అని అనుకోవటం పాపం.
దాని జోలికి వెళ్ళొద్దు దయచేసి. సామవేదం షణ్ముఖ శర్మ గారు కలుపుకోవద్దు అనే చెప్పారు. ఓకే. అయితే ఆయన ఇంకోటి కూడా చెప్పారు, రమణులని ఫాలో అవుతాం మేము. ఆయన అసలు అంత కోపంగా మాట్లాడడం నేను ఎప్పుడు వినలా. రమణులని ఫాలో అవుతాం మేము, రమణులకి అవన్నీ ఏమి ఏమి లేవు, వర్తించవు. మరి మాకు కూడా వర్తించవు అని అంటే, ఎవరైనా అట్లా రమణులు ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఆయనకు కనపడితే చెంప మీద పట్టుమని కొడతారట. ఎందుకంటే కొట్టండి అంటున్నారు, ఎందుకంటే రమణులు అవధూతలు, మీరు సంసారికులు, మీకు ఆయనకు పోలికేమిటి. కాబట్టి ఇంకోటి కూడా మనం ఇక్కడ క్లియర్ చేయాల్సింది ఏంటంటే, చాలా మంది వాళ్ళకి ఏం పట్టింపులు లేవు, వాళ్ళు సాయిబాబాని ఫాలో అవుతారు, లేట్ ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వచ్చేసాయి, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి వచ్చేయచ్చు, తప్పు లేదంటే. వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి మనం ఎట్లా వెళ్తాము, వాళ్ళు వాళ్ళకి అట్లాంటివి ఏం లేకపోతే మనం మనకుంది కదా, అలా వెళ్ళిపోతారా? 2 ఎక్స్ట్రీమిటీస్ అన్నమాట. అయితే ఇది లేకపోతే ఇది. పెళ్లికి వెళ్ళిపోతారక్క? వెళ్ళే వాళ్ళు ఉన్నారట, నాకు సాక్షాత్తు విష్ణువు లక్ష్మీదేవి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంట కదా, వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారా? అమ్మ బాబోయ్, తెలిసి ఇలాంటివి చేయొద్దు. అలాగే ఒక్కసారి ఇది పవనమాన సూక్తం, మనం అలాగే ఇది ఒక్కసారి పవనమాన సూక్తం ఎలాగా 4th డే తర్వాత ఎప్పుడు విని ఎప్పుడు ప్రోక్షణ నేను చెప్తాను. ఫస్ట్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, డేట్లు ఉన్నప్పుడు కలుపుకోవద్దు. కలుపుకుంటే గనక ఎక్కువగా ఏవి ముట్టుకోకుండా ప్లాన్డ్ గా మీకు తెలుస్తుంది కదా, అట్లీస్ట్ ఒక 40 years బిఫోర్ వరకు అయితే తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి. 40+ అయిన తర్వాత మీ పిల్లలు ఎదిగి ఉంటారు చక్కగా, లేకపోతే మీ హస్బెండ్ తోనో బట్టలు ఏవి కావాలంటే అవి తీసుకొని, మామూలుగా బీరువాలు అవన్నీ కూడా ముట్టుకోకుండా, ఎక్కువ చేసుకోకుండా ముందే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎక్కడికన్నా బర్త్డే పార్టీస్ కి కూడా వెళ్ళొద్దు డేట్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళని ఎంతో కొంత బ్లెస్ చేస్తాం, మనం గిఫ్ట్ ఇస్తాం. అలాగే పెళ్లిళ్ళకి కూడా వెళ్ళకూడదు. ఓకే, ఇట్లాంటి పాపాలు చేయకూడదు. గుళ్ళకైతే అసలు వెళ్ళరు అనుకో, మామూలుగా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్తే వాడు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఒకవేళ మీకు 5th డే మార్నింగ్ చక్కగా తలస్నానం చేసేసి సూర్యుడికి దండం పెట్టుకోవాలి ముందు. ఓకే, ఇది 5th డే చేసుకోవాలి. 5th డే మారి నీళ్ళు అంటాం మనం, నీళ్లు మారి నీళ్ళు 5వ రోజు చేసేసి సూర్యుడికి దండం పెట్టుకొని చక్కగా ఒక నీళ్లు, ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసేసేయండి శుభ్రంగా. ఫస్ట్ స్నానాలు అయిపోయిన తర్వాత ఫ్లోయింగ్ వాటరే పట్టుకోవాలి నీళ్లు, ఏదో బిందెలో ముంచేసుకున్నట్లే కాదు, ఫ్లోయింగ్ వాటర్ పట్టుకొని. నేనైతే కొంచెం ఆవు పంచకం కూడా వేస్తాను ఎప్పుడైనా పవనమాన సూక్తం చదివేటప్పుడు, కొంచెం పసుపు వేసుకోవచ్చు. మామిడాకులు చాలా ఇంపార్టెంట్, మామిడాకులు చక్కగా తెచ్చుకొని పెట్టుకొని ఒక బల్ల మీద పీట మీద ముగ్గు వేసేసి పెట్టండి. పెట్టేసి పవనమాన సూక్తం అనేది చదవడం మగవాళ్ళు చదివితే మంచిది, లేదు అంటే కనుక వినండి, యూట్యూబ్లో వినండి. యూట్యూబ్లో వినకూడదు అని అంటే మరి విష్ణు సహస్రనామం కూడా మనం ఎవరైనా చదవకూడదు, అది కూడా టేప్ రికార్డర్ నుంచి వచ్చింది. కంచి పరమాచార్య గారు చెప్పారు టేప్ రికార్డర్లో విని చేయకూడదు అని అంటే, టేప్ రికార్డర్లో విని చేయకూడదు అని అంటే అప్పుడు వేదం చదివే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా స్వామి చెప్పుండొచ్చు, కాదని నేను అన్నాను. కానీ ఇప్పుడు మాత్రం తప్పదు, అస్సలు చేయకుండా ఉండే కంటే ఇది బెటర్ కదా, కొంచెం బెటర్ కదా, అవునా కదా. ఇప్పుడు మామూలు రైస్ తినే కంటే ముడి బియ్యం తినడం బెటర్. ముడి బియ్యంలో గ్లూకోజ్ లేదని నేను అనను, దీనిలో ఉన్నంత గ్లూకోజ్ లేదు కదా దాంట్లో, అవునా కదా. అందుకని కాబట్టి అట్లా ఆలోచించుకొని పరిస్థితులకి అనుగుణంగా ఎంతో కొంత మార్చుకోకపోతే మన జీవన విధానంలో అసలు దేవుడు అనేవాడే లేకుండా పోతాడు. మీరు కలిపిన వాళ్ళు పూజలు చేయొద్దు అని అంటే ఒక ఇంటిని మీరు బ్యాన్ చేసేసినట్టే. ఒక 10 ఇళ్లలో ఒక లైన్లో ఒకళ్ళు ఉన్నారు కలుపుకొని వాళ్ళంటే మొత్తము బ్యాన్ చేసేసినట్టే. మరి పూర్వం నీళ్లు చెరువు నుంచి తెచ్చుకోవాలి, ఎవరు చేస్తున్నారు చెరువు నుంచి? ఇప్పుడు చెరువులేవి అసలు నీళ్ళు ఎక్కడ, తిప్పుతున్నాడు కదా నీళ్లు, వాళ్ళ ఇంట్లో అశౌచం ఉందో, ముట్టే కలుపుకున్నారో అంటే కలుపుకున్నారో తెలుస్తుందా మనకి? దానికి మనకు ఒక ప్రత్యేకమైన మైండ్ లో ఏం పెట్టారు, ఫ్లోయింగ్ వాటర్ పర్వాలేదు, పంపులోంచి ఫ్లో అవుతుంది కాబట్టి వాటర్ మలినం అంటుకోదు అని చెప్పి మనకు చెప్పారు, కాబట్టి మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. లేదంటే పూర్వం మా ఇంట్లో అయితే ఇంత మజ్జి చుక్కేసేవారు బిందెల్లో పట్టుకున్న తర్వాత మಣ್ಣీళ్ళకి అంటుండదండి. రైట్ అక్క. సో ఇట్లా చక్కగా అది విని ఆ వాటర్ ని అదంతా సూక్తం అంతా అయిన తర్వాత ఆ వాటర్ ని జల్లుకోవాలి జల్లుకోవాలి నలుమూలలా, అంతేనా? రైట్ అక్క.
మీరు అలా చెప్పారు, మీరు ఇలా చెప్పారు, అది కుదరదు, అది కుదరదు, అది కుదరదు అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి వ్యూయర్స్ కూడా. మీరు ఇంట్లో కలుపుకొని భగవంతుడిని మరి మీరు ఎలా పూజిస్తారు? ఎలా చేస్తారు? మెయిన్ ఏంటంటే అన్ని బట్టలు ముట్టుకోకుండా మీకు మీకు వరకు ఏమంటే అది తీసివ్వండి. ఉన్న 3, 4 జతలు అవే ఉతుకుని అవే వేసేసుకోవడం అనేది ఆ 3 రోజులు పాటించండి. ఒక్క 3 రోజులకి వచ్చిన గోల ఇదంతా. అర్థమైందా? ఓ చిన్న పెట్ లాంటిదేదో పెట్టుకున్నా బానే ఆ! ఉంటది కదా! పెట్టుకోవచ్చు. ఓ పక్కకు ఆ! పెట్టేసుకొని శుభ్రంగా. పెట్టేసుకోవచ్చు. ఉతికేసుకొని అవే ఉతికేసుకొని మళ్ళీ అవే పెట్టేసుకుంటే అవే పెట్టేసుకోవచ్చు. మనం ఎన్ని చేసుకుంటున్నాం ఆల్టర్నేటివ్స్, ఇవి చేయలేమా? దేర్ ఇస్ ఎ విల్, దేర్ మీకో ఇస్ ఎ వే. విషయం చెప్తున్నా. పూర్వము గాలి గూడా తగలొద్దు. గాలి కూడా ఎవరు తగలదంట. చూడకూడదు. ఉమ్. మీ అమ్మాయి కొంచెం తలుపేస్తారా అండి? మేము నీళ్లు పట్టుకోవాలి మಣ್ಣీళ్ళు అనేవారు. ఆ అమ్మాయి గనుక డేట్ ఉంటే, ఆ అమ్మాయి వేయకూడదు మళ్ళీ తలుపు. వేరే Right. వాళ్ళొచ్చి తలుపేయాలి. వేస్తే అప్పుడు మా నాన్నగారికి ఎంత నిష్ట అంటే, ఆయన ఏ రోజు సౌదీలో ఉండి ఏ రోజు గూడా అసలు ఏవి మర్చిపోలేదాయన. ఆయన వచ్చేవారు కదా! మా అమ్మ భయపడిపోయేది. ఎప్పుడన్నా మా అమ్మకి కొంచెం అంటే ఒక్కతి ఉండడం వల్లో ఏమో తనకి తొందరగా మెనోపాజ్ వచ్చేసింది. 35 ఇయర్స్‌కే క్లోజ్ అయిపోయింది తనకి. అప్పుడు మరి ముందంతా బాధ ఉంటుంది కదా! 4 ఏళ్ళు చాలా బాధపడింది. దానివల్ల తొందరగా లేవలేకపోవడము, మాకు ఎక్కువగా వర్క్ చేయకపోవడము. మా ఇల్లు లాస్ట్‌కి ఉండేదన్నమాట. పెట్రోలింగ్ వాళ్ళొచ్చి అప్పుడు సంతకాలు పెట్టించుకునేవాళ్ళు. ఈ సందులో మేము తిరిగామని చెప్పి వాళ్ళు సంతకం పెట్టించుకోవాలి. వాళ్ళొచ్చాక మెలుకు ఉండాల్సొచ్చేది. 1కి వచ్చేవాళ్ళు వాళ్ళు నైటు పోలీసులు. అవన్నీ నిద్ర మేలుకోవడము అవంతా చాలా డిస్టర్బ్డ్‌గా ఉండేది అమ్మకి. మరి ఒక్కొక్కసారి మేము కలపాల్సొచ్చేది. అమ్మకు ఒంట్లో బాలేనప్పుడు తప్పేది కాదు. మా నాన్నగారికి ఎంత భయపడేదో మా అమ్మ. అమ్మో! నాన్నున్నారు చంపేస్తారు. ఇంకేం అలా కాదు. మీరు బయటే నాన్నున్న నెలన్నర రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏ కష్టం ఉన్నా బయటే కూర్చునేవాళ్ళం. అయితే మా నాన్నగారు అలా వెళ్తూ ఉంటే గనక చెంబులో నీళ్లుండేవి మా నాన్నగారికి. ఇలా జల్లుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు మా నాన్నగారు. అక్కడ మరి ఆయన వాటితోనే ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ తోనే ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే మతం మారుతారు. నోట్ దిస్ పాయింట్. ఓకే, ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు కదా, రెమెడీలు చెప్పినందుకు మతం మారిపోతున్నారు కాదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నందుకు మారిపోతున్నారు. మీరు గమనిస్తే బాగుంటుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.